దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాణ్ణి పొమ్మన్నాడు, దేవుడు వాన కురిపిస్తానన్నాడు రా, ఇంకా వాన పడలేదు, నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం, రావటం. ఏమీ కనపడలేదు దైవజనుడా, అట్లయితే ఈ మారుబో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడేం చెప్తున్నాడో, దేవుడేం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తడం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి అన్నీ అని తపన పట్టం కాదు. దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు, కాలానుగుణంగా పనిచేస్తాడు, సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు. ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు, దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో, కాచుకోవాలా, విసుక్కోవాలా. కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్నా, నేను చచ్చినా వాడు మారేటట్లేడు, ముదనష్టపోడు. ఎవరంట? ముదనష్టపోడు. నేను చచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు. ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాలు అయిపోయింది వాడి కోసం ప్రార్థన చేస్తా. నేను చెబుతున్నాను, చచ్చిపోయిన దాకా చెయ్యి. మరి దేవుడితో ఆ మాటే చెప్పు, నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభువా అని చెప్పు దేవుడికి. ఆయన చిత్తమైతే నువ్వు సావకు ముందే వాడిని మారుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తానే ఉంటాడు వాని విషయంలో. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా కార్యం జరిగింది. దానియేలు మోకాళ్ళు వేశాడు దర్శన భావం తెలుసుకోవటానికి. 21 రోజు అయింది లేవలా. 21 రోజు తర్వాత గాబ్రియేల్ దూత వచ్చి చెప్పాడు, బిడ్డ నువ్వు రాజాదిరాజు ముందుకు వచ్చావు, విసుగక ప్రార్థించమని లూకా 18లో యేసయ్యే చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని యేసయ్యకు తెలుసు. మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా?